ఇలా కూర్చో. బాగానే ఉంది. ఇది మెయిన్ మెథడ్ అవునా? సో మనకు ఇప్పుడు మెథడ్స్ అనేది ఎందుకు కావాలి? ఓకే. సో మెథడ్స్ అనేది ఎందుకు? సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏంటి అంటే కొన్ని సెట్ ఆఫ్ డేటా ఇస్తాను. సో కొన్ని సెట్ ఆఫ్ టైమ్స్ నేను సంథింగ్ అడిషన్ చేయాలనుకుంటున్నాను. 2 వేరియబుల్ అడిషన్. ఓకే. సో 2 వేరియబుల్ అడిషన్ చేయాలనుకుంటున్నా. సంథింగ్ లైక్ 4 సెట్ ఆఫ్ డేటా ఉంది. 4 set of data. Okay. So one set of data 12 and 32, 30. Okay. So again 30 and 25 and again 46 and 56 and 36 and 20 and 30 in a set of data ఉంది. రైట్. సో ఇది నేను ఫర్ లూప్ ఇచ్చాక వస్తుందా? లేదు. బికాస్ ఎందుకంటే నాకు కంటిన్యూస్ టాస్క్ కాదు ఇప్పుడు. ఓకే. ఇక్కడ నేను ఏం చేస్తున్నా కంటిన్యూ టాస్క్ అయితే చేయడం లేదు. రైట్. అప్పుడు నేను ఏం చేస్తాను నార్మల్ గా ఇంట్ ఏ ఈక్వల్ టు 12 అండ్ ఇంట్ బి ఈక్వల్ టు 30 అండ్ తర్వాత ఇంట్ ఐ ఈక్వల్ టు a plus b. Right. Again something a equal to again 30. A equal to 30 and b equal to 25. Y equal to again a plus b. Right. మీరు వాల్యూస్ ఓవర్ రేట్ చేస్తున్నారు, అక్కడ ఓవర్ రేట్ చేయాలన్న మీనింగ్. సో ఓవర్ రైడ్ అవుతుంది అనమాట. న్యూ వాల్యూ తీసుకుంటుంది, కొత్త వాల్యూ తీసుకుంటుంది అనమాట. లేదు అంటే సపరేట్ వేరియబుల్స్ డిజైన్ చేసుకోవచ్చు. సో అలా ఇంకొక సెట్ ఆఫ్ డేటా. సో ఇక్కడ నాకు ఏమవుతుందంటే అగైన్ ఇది మనకు రిపీటేటివ్ గా టాస్క్ అనేది పర్ఫామ్ చేస్తున్నాం. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? రిపీటేటివ్ టాస్క్ అనేది చేస్తున్నాం. నా టాస్క్ ఏంటి? యాక్చువల్లీ అడిషన్, 2 వేరియబుల్ అడిషన్ చేయడం. సో నేను అగైన్ అండ్ అగైన్ సేమ్ టాస్క్ చేస్తున్నా అనా? అండ్ దాంతో పాటు ఇక్కడ నాకు ఓన్లీ 4 సెట్ ఆఫ్ డేటా ఉంది. ఇప్పుడు నాకు 100 సెట్ ఆఫ్ డేటా ఉంది. సో అప్పుడు ఏమవుతుంది? నాకు ఒక సెట్ ఆఫ్ అడిషన్ కి నాకు ఎన్ని కావాలి? 3 లైన్స్ కావాలి. సో అలాగే 100 అంటే 300 లైన్స్ ఆఫ్ కోడ్స్ అయితే కావాలి. సో అందుకే టు అవాయిడ్ దట్ మనం ఏం చేస్తామంటే మెథడ్స్ యూజ్ చేస్తాం. సో మెథడ్స్ ఏంటంటే వేర్ వీ కెన్ పర్ఫార్మ్ ద టాస్క్. ఓకే. సో టాస్క్ పర్ఫార్మ్ చేయడానికి మనకు మెథడ్ కావాలి. ఇట్స్ టాస్క్ మైట్ బి ఎనీథింగ్, ఏదైనా టాస్క్. ఓకే. ఇది టాస్క్ పర్ఫార్మ్ చేసేదాన్ని మనము మెథడ్స్ అని అంటాం. ఇక్కడ నాకు చేయాల్సిన టాస్క్ ఏంటి? అడిషన్ చేయాలి, అవునా? సో నాకు టాస్క్ ఏంటి? అడిషన్ చేయాలి. ఫర్ దిస్ అడిషన్ నాకు 2 ఇన్పుట్స్ అయితే ఉన్నాయి. రైట్. సో 2 ఇన్పుట్స్ అయితే ఉన్నాయి. ఓకే. 2 ఇన్పుట్స్ అయితే ఉన్నాయి. సంథింగ్ ఏ అండ్ బి ఇన్పుట్. ఇదేం చేస్తుంది? నాకు అడిషన్ చేసేసి ఒక అవుట్పుట్ అయితే ఇస్తుంది. అవుట్పుట్ ఏంటి? సమ్, యాడ్ చేసిన వాల్యూ సమ్ అని ఇస్తుంది. రైట్. క్లియర్? ఓకే. నా ఇక్కడ నాకు మెథడ్ లో ఏమి ఉంటుందంటే మెథడ్ యాక్సెస్ స్పెసిఫైయర్స్ ఉంటాయి. ఓకే. యాక్సెస్ స్పెసిఫైయర్స్ ఆర్ యాక్సెస్ మోడిఫైయర్. ఇట్ మీన్స్ ఇట్స్ అ పబ్లిక్ or static, public, some other things. ఇక్కడ ఏంటంటే అడిషన్ అవుతుంది అనమాట. వెయిట్.
ఇది యాక్సెస్ స్పెసిఫైర్స్. ఇది ఆప్షనల్ అన్నమాట. ఇప్పుడు సరే చేయాల్సిన అవసరం అయితే లేదు. పబ్లిక్ అనేది మనం మెన్షన్ చేసే అవసరం అయితే లేదు ఎప్పుడు. సో బేసిక్ యాక్సెస్ మనం పబ్లిక్ అనేది మెన్షన్ చేసుకోవచ్చు. ఓకే. సో తర్వాత స్టాటిక్. సో స్టాటిక్ దిస్ ఈజ్ ఆల్సో ఆప్షనల్. నాకు స్టాటిక్ మెథడ్ కావాలా, నాన్ స్టాటిక్ మెథడ్ కావాలా అనేది మనము పెట్టుకోవచ్చు. ఇది మ్యాండేటరీ అయితే కాదు. ఓకే. మనకు వేరియబుల్స్ లో ఎలా స్టాటిక్ అండ్ నాన్ స్టాటిక్ వేరియబుల్స్ ఎలా ఉంటాయో మనకు మెథడ్స్ లో కూడా సేమ్ థింగ్ స్టాటిక్ మెథడ్, నాన్ స్టాటిక్ మెథడ్స్ ఉంటాయి. మనం డైరెక్ట్ గా క్లాస్ తోన యూస్ డైరెక్ట్ గా మనం యాక్సెస్ చేసుకోవాలి అంటే స్టాటిక్ అనేది చేస్తాం. సో లేదు నాకు ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుని యూస్ చేసుకోవాలంటే నాన్ స్టాటిక్, స్టాటిక్ అని మెన్షన్ చేస్తే అవసరం లేదు. ఓకే. ఇది వైడ్ ఏంటి? రిటర్న్ టైప్. ఇట్స్ అ రిటర్న్ టైప్. వైడ్ అనేది ఏంటి? మనకు రిటర్న్ టైప్. ఓకే. సో ఇప్పుడు మనకు ఏంటి అంటే ఇక్కడ నేను ఏం చేస్తున్నా, సమ్ అనేది ఇస్తున్నా, యాడ్ చేసేసి సమ్ అనేది ఇస్తున్నా. సో ఇక్కడ మనము యాడ్ చేస్తూ ఉండే డేటా ఏ టైపు? యాడ్ చేసి ఏంటి? ఇట్స్ ఇంట్ టైప్. సో ఐఎమ్ జస్ట్ గివింగ్ ద ఇంట్ వైడ్ ఇవ్వాలి. ఓకే. వైడ్ ఆ తర్వాత నేను చెప్తాను. ఓకే. రిటర్న్ యాడ్ చేసిన తర్వాత అది ఏ డేటా టైప్ ఇస్తుందో ఆ డేటా టైప్ మెన్షన్ చేయాలి. ఇట్ మైట్ బి ఇంట్, ఇట్ మైట్ బి స్ట్రింగ్, ఇట్ మైట్ బి టపుల్, ఇట్ మైట్ బి మ్యాప్ ఆర్ సెట్, వాటెవర్ ఇట్ మైట్ బి అరే ఆల్సో. ఓకే. ఏదైనా డేటా టైప్ ఇవ్వచ్చు. ఇది అనేది మెన్షన్ చేసే అవసరం అయితే లేదు. ఏ డేటా టైప్ మనం రిటర్న్ చేస్తున్నామో ఆ డేటా టైప్ ఇవ్వచ్చు. ఓకే. ఇట్ మైట్ బి ఎనీ డేటా టైప్. ఏ డేటా టైప్ అయినా ఇవ్వచ్చు, నాట్ ఓన్లీ ఇంట్. ఓకే. తర్వాత ఇది మనకు మెథడ్ నేమ్. ఓకే. మెథడ్ నేమ్. ఈ మెథడ్ నేమ్ ఏంటి? నాకు మెథడ్ నేమ్ చూడగానే నాకు తెలియాలి ఇది అడిషన్ చేస్తుందా అనేసి. ఓకే. తర్వాత ఓకే. సో ఇట్స్ అడిషన్. తర్వాత ఇక్కడ ఓపెన్ బ్రాకెట్, క్లోజ్ బ్రాకెట్. ఇది మ్యాండేటరీ. కర్లీ బ్రేసెస్ కూడా మ్యాండేటరీ. ఓకే. ఇక్కడ చూడండి నాకు యాడ్ లో నేను డేటా అనేది ఇస్తున్నా, ఇన్పుట్స్. నాకు ఏం కావాలి? ఈ అడిషన్ చేయడానికి 2 ఇన్పుట్స్ కావాలి. ఇంట్ ఏ, ఇంట్ బి. డేటా టైప్ కూడా మనం కంపల్సరీ మెన్షన్ చేయాలి. ఓకే. ఇక్కడ కూడా అంతే. నువ్వు ఏ డేటా టైప్ అయినా మెన్షన్ చేసుకోవచ్చు, నాట్ ఓన్లీ ఇంట్, ఫ్లోట్ అని కాదు. బేస్డ్ ఆన్ మన ఆపరేషన్ బట్టి మనం తీసుకోవచ్చు. ఓకే. సో తర్వాత నేను ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను, సమ్ ఈక్వల్ టు a ప్లస్ b. ఓకే. ఇప్పుడు ఆ సమ్ ని రిటర్న్ చేస్తున్నా. క్లియర్? ఇది మనకు మెథడ్ బ్లాక్ అన్నమాట. ఓకే. ఇన్ని లైన్స్ ఆఫ్ కోడ్స్ రాసే బదులు ఇక్కడ 3 లైన్స్ ఇక్కడ స్టోర్ చేసి పెట్టేస్తున్నాం. ఓకే. ఇంకొక పాయింట్ ఏంటి అంటే మనము మెథడ్ లోనే ఇంకొక మెథడ్ రాయలేము. ఓకే. మీన్స్ సో నోట్ పాయింట్ ఏంటి అంటే we should not write one method inside another method. అంటే ఇక్కడ మనం మెయిన్ మెథడ్ రాయలేదు మనం. ఆ తర్వాత వాల్యూస్ మేడం ఓకే. వాల్యూస్ ఎక్కడ ఇచ్చాం మేడం మరి? వెయిట్ ఓకే. ఓకే ఫైన్. అనదర్ మెథడ్. ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ మనం ఒక మెథడ్ లో ఇంకొక మెథడ్ రాయకూడదు.
ఈ మెథడ్ తీసేసుకుని వచ్చేసి ఇంకొక మెథడ్ అనేది రాయకూడదు. ఇలా రాయకూడదు. ఓకే, బట్ ఏంటి అంటే మనము ఒక మెథడ్ ఇన్సైడ్ అనదర్ మెథడ్ వీ కెన్ కాల్. ఓకే, వీ కెన్ కాల్ వన్ మెథడ్ ఇన్సైడ్ అనదర్ మెథడ్. వీ కెన్ కాల్ మెథడ్, బట్ ఏంటి అంటే ఒక మెథడ్ లో ఇంకొక మెథడ్ ని రాయకూడదు, కాల్ చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు నాకు ఇది యాడ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో ఇక్కడ చూడండి, నేను జస్ట్ ఇప్పుడు రన్ అయితే చేస్తున్నా. సో రన్ చేస్తుంటే నాకు ఏమీ రావడం లేదు. బికాజ్ ఎందుకంటే మనకు ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయ్యేది మెయిన్ మెథడ్ లో. అవునా, మెయిన్ మెథడ్ లో మనకి ఏమైనా కోడ్స్ రాసామా? లేదు. అవునా, సో మనం మెయిన్ మెథడ్ లోనే మెథడ్ అనేది కాల్ చేయాలి. ఓకే, ఇట్స్ నాట్ మ్యాండేటరీ ఎప్పుడు మెయిన్ మెథడ్ లోనే కాల్ చేయాలనేది ఏమీ లేదు. మనం ఇంకొక మెథడ్ లో కూడా కాల్ చేయొచ్చు. ఓకే, బట్ ఎగ్జిక్యూషన్ కి మెయిన్ మెథడ్ లోనే కాల్ చేయాలి. ఓకే, సో ఇక్కడ నేను యాడ్ అనేది కాల్ చేస్తున్నా. మెథడ్ నేమ్ ఎలా కాల్ చేస్తాము? We can call a method using method name, right? We are passing the inputs, okay, so we are passing the inputs while calling the methods. Okay, సో మెథడ్ ని కాల్ చేస్తున్నప్పుడు మనం ఇన్పుట్స్ అనేది పాస్ చేయాలి. ఓకేనా, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము యాడ్ అయితే యూస్ చేస్తున్నాం, యాడ్ ని కాల్ చేస్తున్నాం, మెథడ్ నేమ్ తో కాల్ చేస్తున్నాం. అండ్ దానికి ఇన్పుట్ ఎప్పుడు ఇవ్వాలి? మెథడ్ ని కాల్ చేస్తున్నప్పుడు ఇవ్వాలి. ఓకే, సో ఏ వాల్యూ వచ్చేసి ఫస్ట్ సెట్ ఆఫ్ డేటా ఏంటి 12, తర్వాత 30. ఓకే, నెక్స్ట్, సో నెక్స్ట్ యాడ్ 30 and 25, టూ ఇన్పుట్స్. సో ఇక్కడ ఇంటర్ టైప్ అంటే ఇంటర్ టైప్ ఇవ్వాలి, మళ్ళీ వేరే అదర్ టైప్ ఇవ్వకూడదు. ఓకే, ఫర్ డెసిమల్ ఇప్పుడు మనం డెసిమల్ అలా అన్ని ಇవ్వకూడదు. ಅವನಿಗೆ ಸ್ಕೂಲ್ಗೆ ಹೋಗಕ ಇಷ್ಟ ಇಲ್ಲ ಅದು ಹೋಗಲ್ಲ ಅಂತ ಗೊತ್ತಿಲ್ಲ, ಅಳ್ತಾ ಇದ್ದಾನಂತ ಪಾಪ. ఓకే, సో చూడండి, మనం ఇన్ని లైన్స్ రాసే బదులు మనకు ఎన్ని లైన్స్ అయిపోయాయి? 1 2 3 4 5. then 5 lines. Is it clear, right? Yeah, madam. ఇప్పుడు మనము రన్ చేద్దాం. ఓకే, ఇక్కడ మనకు ఏమి రాలేదు. బికాస్ ఎందుకంటే ఇది సో ఇది ఏంటంటే రిటర్న్ చేస్తుంది అంటే నేను దీన్ని ప్రింట్ చేయాలి. ఓకే, దీన్ని నేను ప్రింట్ చేయాలి. ఇది మనం ప్రింట్ చేస్తే అప్పుడు మనకు అవుట్పుట్ అయితే వస్తుంది. ಸೊ ಶಿವ ಸ್ಕೂಲ್ಗೆ ಹೋಗಲ್ಲ ಅಂತಿದಾನಲ್ಲ, ಹೋಗ್ ಚೋಟು, ಮತ್ತೆ ನಾನು ನಿನ್ಗೆ ಬ್ಯಾಡ್ ಬೇ ಅಂತ ಹೇಳ್ತಾರೆ. ನಾಳೆ ಇಲ್ಲ ಹೋಗು, ನಾಳೆ ನಾಡಿದ್ದಿಲ್ಲ ಹೋಗು, ನಾಳೆ ಊರಿಗೆ ಹೋಗ್ತೀವಲ್ಲ ಹೋಗು, ನಾಳೆ ಬ್ಯಾಡ ಹೋಗು, ಇವತ್ತೊಂದಿನ ಹೋಗ್ರು. ಸರಿ, ಹೇಳ್ತೀನಿ, ಮೆಸೇಜ್ ಹಾಕ್ತೀನಿ. ಅದು ಜೋಕರ್ ಆಡಕ್ ಕೂಡ ಅಂತ ಕುಚ್ ಇಲ್ಲೇ ಹೇಳ್ತೀನಿ, ಮೆಸೇಜ್ ಹಾಕ್ತೀನಿ. Right?
క్లియర్ రైట్? ఏమైంది ఏమైంది సో అలాగే ఇక్కడ మనకు ఇది అడిషన్ మెథడ్ అవునా? సో ఇక్కడ మనకి ఏ మెథడ్ కావాలంటే అలా నాకు టాస్క్ అనేది పర్ఫామ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ప్రింట్ చేయడానికి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ మనం యూజ్ చేస్తున్నాం. సో అలాగే ఇక్కడ చూడండి, మనము పబ్లిక్ స్టాటిక్ అనేది ఇది ఆప్షనల్. పబ్లిక్ స్టాటిక్ అనేది ఆప్షనల్. వితౌట్ దిస్ కూడా మనము క్రియేట్ చేయొచ్చు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిస్ప్లే మెథడ్ సబ్స్ట్రాక్షన్ తీసుకుందాం. ఓకే, ఈ సబ్స్ట్రాక్షన్ తీసుకుందాం. ఇక్కడ చూడండి, మనం ఇక్కడ ప్రింట్ చేస్తున్నాం కదా. సో ఇక్కడ నేను ప్రింట్ చేయకోకుండా ఇక్కడ మెథడ్ లోనే ప్రింట్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ ప్రింట్ చేయొచ్చు సంథింగ్ మెథడ్ సబ్స్ట్రాక్షన్. ఓకే, మెథడ్ సబ్స్ట్రాక్షన్ ఇక్కడ 2 ఇన్పుట్స్ అనేది తీసుకుంటున్నాం. ఇక్కడ 2 ఇన్పుట్స్ తీసుకుంటున్నా. ఇక్కడ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ a మైనస్ bjst. ఓకే, బట్ ఇక్కడ చూడండి, ఈ మెథడ్ నేను రిటర్న్ చేస్తున్నాను ఏమైనా లేదు కదా, ఏమి రిటర్న్ చేయడం లేదు. ఇన్స్టెడ్ ఆఫ్ ఇక్కడ నేను రిటర్న్ చేసే బదులు నేను ప్రింట్ చేసేస్తున్నాను. ఓకే, రిటర్న్ చేసే బదులు నేను ప్రింట్ చేసేస్తున్నాను. సో ప్రింట్ చేయడానికి మనము రిటర్న్ టైప్ ఏమి ఇవ్వడం లేదు. అంటే ఇక్కడ రిటర్న్ టైప్ అనేది ఎంప్టీ ఇచ్చేలాగా లేదు. ఓకే, మీన్స్ ఇఫ్ యు ఆర్ నాట్ రిటర్నింగ్ anything, then we should not leave return type is the empty. కానీ ఇక్కడ మేడం పైన మనం యాడ్ అని ఇచ్చాం, కింద సబ్ట్రాక్ట్ చేసాం కదా, రెండిటికి వేరే వేరే ఉన్నాయి. Wait, we should not return type is empty. Okay, empty ఇవ్వకూడదు. Okay, so then what we have to do, we have to give void. Okay, రిటర్న్ టైప్ ఏమి ఇవ్వడం లేదు అంటే void అనేది మెన్షన్ చేయాలి. సో ఇప్పుడు చెప్పండి, డౌట్ ఏంటి? పైన యాడ్ అని చెప్పి ఎడిషన్ అని చెప్పాము, మళ్ళీ కింద సబ్ట్రాక్ట్ చేసాము. అవును, సో అలా చేయొచ్చా మేడం? ఒకటే చేయలేము కదా, ఎడిషన్ అని చేసాం, ఎడిషన్కి వాల్యూస్ ఇవ్వాలి, సబ్ట్రాక్ట్ కూడా వాల్యూస్ ఇవ్వాలి కదా. అలా ఏం లేదు, ఇది మెథడ్ ని నేను డిక్లేర్ చేసుకుంటున్నా అంతే. రీయూజబిలిటీ ఆఫ్ కోడ్. సో ఇక్కడ నాకు ఎప్పుడు యూజ్ అవుతుంది, నాకు అది ఎప్పుడు నీడెడ్ ఉంటే అప్పుడు కాల్ చేసుకుంటాను అంతే. అచ్చా, సో ఇందులో డిజైన్ చేసుకోవచ్చు. పబ్లిక్ స్టాటిక్ కూడా రాయన అవసరం లేదు, డైరెక్ట్ గా వాయిడ్ ఏదైతే డైరెక్ట్ గా వాయిడ్ రాసుకోవచ్చు. ఓకే, సో డిపెండ్స్ అపాన్ మన సిచువేషన్స్ బట్టి ఉంటుంది, మన టాస్క్ బట్టి ఉంటుంది అన్నమాట. అచ్చా, మనకు యాక్సెస్ ఈ మెథడ్ ని కంప్లీట్ ఈ ప్రాజెక్ట్ లో ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు అంటే పబ్లిక్ ఇస్తాను. సో అలా లేదు, నాకు సర్టన్ ఈ క్లాస్ లోనే యూజ్ చేసుకోవాలి అంటే డిఫాల్ట్ అలా నేను ఇచ్చుకోవచ్చు. యాక్సెస్ స్పెసిఫైస్ నాట్ అ మ్యాండేటరీ ఫర్ పబ్లిక్ అండ్ స్టాటిక్. సో స్టాటిక్ అని పెట్టామంటే క్లాస్ డైరెక్ట్ గా మనం కాల్ చేసుకోవచ్చు. నాన్ స్టాటిక్ అని పెట్టామంటే మనకు నాన్ స్టాటిక్ వేరియబుల్స్ ఎలా కాల్ చేస్తాం, యూజింగ్ ఆబ్జెక్ట్ కదా. ఇక్కడ కూడా సేమ్. ఓకే, సో ఇక్కడ మనకు సబ్స్ట్రాక్షన్ ని కాల్ చేయొచ్చు. సో ఈ సబ్స్ట్రాక్షన్ ని కాల్ చేయాలి అంటే నాకు ఏమవుతుంది, ఈ సబ్స్ట్రాక్షన్ ని కాల్ చేయాలి అంటే ఇది నాన్ స్టాటిక్ కాబట్టి నేను ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేయాలి ఫస్ట్. సో ఎలా, క్లాస్ నేమ్ ఆబ్జెక్ట్ నేమ్ ఈక్వల్ టు న్యూ క్లాస్. Using object name, I'm just calling the subtraction 26 and 23. ఇక్కడ మనం పబ్లిక్ స్టాటిక్ వైడ్ అని రాసి క్లాస్, దానికి క్లాస్ వచ్చేది, క్లాస్ అయితే ఉండాలి. అవును,
స్టాటిక్ అని పెట్టామంటే డైరెక్ట్ గా క్లాస్ తో యూజ్ చేసుకోవచ్చు. ఓకే. ఇది స్టాటిక్ అని పెట్టామంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసే అవసరం లేదు, డైరెక్ట్ గా ఓకే. మనం కాల్ చేసుకోవచ్చు. క్లియర్ రైట్? యా మేడం. ఓకే. సో ఇవన్నీ ఎందుకు మనకు అంటే ఈ మెథడ్స్ అన్ని మనకు యూజబిలిటీకి హెల్ప్ అవుతాయి అన్నమాట. ఓకే, మనం రియల్ టైమ్ లో ఏం చేస్తామంటే సో ఇవన్నీ మెథడ్స్, ఇక్కడ మెథడ్స్ ఉంది కదా, ఇక్కడ నేను అన్ని మెథడ్స్ స్టోర్ చేసుకోవచ్చు ఒక లైబ్రరీలోన. మెయిన్ మెథడ్ కూడా అవసరం లేదు, ఇక్కడ నేను ఎగ్జిక్యూట్ చేయను. ఇక్కడ జస్ట్ నేను ఏం చేయాలనుకుంటున్నానంటే జస్ట్ నాకు ఏమేమి కావాలి అవన్నీ స్టోర్ చేసి పెట్టేసుకుంటున్నా అంతే. ఓకేనా? ఓకే. సో ఏమేమి కావాలి, ఏ ఆపరేషన్స్ కావాలి అవన్నీ నేను ఇక్కడ స్టోర్ చేసేసుకుని పెట్టేసుకుంటున్నా. ఓకే రైట్? యా. సో ఏ కావాలి అవన్నీ నేను స్టోర్ చేసి పెట్టేసుకుంటున్నా. సంథింగ్ అడిషన్, సబ్స్ట్రాక్షన్, దట్స్ ఇస్ యువర్ విష్. నీకు క్లాస్ వేరియబుల్స్ కావాలి, ఏది కావాలి నీ విష్, నీవు స్టోర్ చేసి పెట్టేసుకో. ఓకే. ఓకే. సంథింగ్ ఏంటి పబ్లిక్ అవసరం లేదు ఎప్పుడు. సంథింగ్ డైరెక్ట్ గా నేను కాల్ చేయాలంటే యాడ్. ఓకే. I want to return int something add. ఇక్కడ int a, int b something. I'm just go and yeah. Okay. ఇక్కడ int sum equal to a plus b return sum. ఇది అడిషన్ కి. సో అలాగే మనం సబ్స్ట్రాక్షన్ కి కూడా మనం సేమ్ థింగ్ చేసుకోవచ్చు. సో మెథడ్ నేమ్స్ చేంజ్ చేస్తున్నా a మైనస్ b. సో అలాగే మల్టిప్లికేషన్ కి కూడా a ఇంటూ b. సిమిలర్లీ డివిజన్ కి డివిజన్. Multiplication, division and mod. Okay. So yesterday మనం పవర్ ఆఫ్ ద నంబర్ చేసాం కదా, ఇక్కడ కూడా మనం చేసుకోవచ్చు సంథింగ్ పవర్ ఆఫ్ నంబర్. ఇక్కడ నాకు సో నంబర్ తీసుకుంటున్నా, ఇంకొకటి పవర్ తీసుకుంటున్నా. రైట్? ఇక్కడ లాజిక్ అయితే రాస్తున్నా ఇంటూ ఇంకొకటి పవర్ కి మనకు టెంప్ వేరియబుల్ తీసుకుంటున్నా ఇస్ ఈక్వల్ టు 1. సో పవర్ చేయడం ఎలా ఫర్ లూప్ లో ఇస్తున్నా int I equal to 0 and I is greater than less than or equal to b and I plus plus. రియల్ టైంలో వచ్చేసేటప్పుడు ఆటోమేషన్ అనే సిలిన్ అనుకోండి, మనము యూటిలిటీస్లోనే ఎక్కడో పెడతాము ఇవన్నీ కూడా కదా. పెట్టేటప్పుడు మనకి ఒక్కొక్క మెథడ్ కూడా మనం ఒక్కొక్కసారి క్లాస్ ఒక్కొక్క వేరే వేరే క్లాస్లో వేయాలా? అలా ఏం లేదు, ఒకే క్లాస్ లో యూటిల్స్ మెథడ్ లో స్టోర్ చేసి పెట్టేసుకుంటాం. అలా అనట్లేదండి. ఇప్పుడు దీనికి పబ్లిక్ క్లాస్ అని చెప్పి ఒకటి పెట్టారు కదా, ఓన్లీ క్లాస్ నేమ్ ఒకసారి పైకి చూపారు ఇందులో టాప్లోని. ఇక్కడ క్లాస్ ఉంది కదా, పబ్లిక్ క్లాస్ మెథడ్స్ అని ఉంది కదా. సో ఈ మెథడ్స్లోనే నేను అన్ని కూడా నాకు కావాల్సినవన్నీ కూడా మెథడ్స్ అన్ని కూడా నేను రాసుకోవచ్చా ఒకే క్లాస్ నేమ్తో? అవును, ఒకే క్లాస్ లోపల రాసుకోవచ్చు. అవును, మళ్ళీ మనం ప్రతిదానికి కూడా మళ్ళీ వేరియబుల్ డిక్లేర్ చేయాలి కదా, లైక్ ప్రతి దానికి కూడా ప్రతి మెథడ్. సో అప్పుడు క్లాస్ నేమ్ ఒకటే ఇస్తే ఏమన్నా ఎర్రర్ వస్తుందా? అది మనం వేరియబుల్ డిక్లేర్ చేసేటప్పుడు న్యూ క్లాస్ ఈక్వల్స్ టు అని చెప్పి పెడతాం కదా, న్యూ వేరియబుల్ ఈక్వల్స్ టు న్యూ క్లాస్ అని చెప్పి పెడతాం కదా, అక్కడ మళ్ళీ సేమ్ క్లాస్ అన్నిటికీ యూజ్ చేయొచ్చు. అవును, యూజ్ చేయొచ్చు. ఓకే ఓకే ఓకే, యూజ్ చేయొచ్చు. అది కూడా మనకు బేస్డ్ ఆన్ మన సినారియోస్ బట్టి మనం చూసుకోవచ్చు.
సో అలాగే పవర్ ఆఫ్ ద నంబర్, ఫ్యాక్టోరియల్ ఆఫ్ ద నంబర్, మనకి ఏది కావాలి అన్ని అనేది యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ. ఓకే, సో ఇక్కడ నేను ఇంత పెద్ద ఇది లేకోకుండా డైరెక్ట్ గా నేను కాల్ చేసుకుంటా వెళ్ళిపోవచ్చు మెయిన్ మెథడ్ లో. ఓకే, సో మెయిన్ మెథడ్ ఇక్కడ నేను జస్ట్ ఆ మెథడ్స్ ని కాల్ చేసుకోవచ్చు. సో ఎలా కాల్ చేసుకోవాలి? సో ఇవన్నీ స్టాటిక్ వేరియబుల్స్ కదా, క్రియేటింగ్ క్లాస్ నేమ్ యూజ్ చేసుకుని కాల్ చేసుకోవాలి. అక్కడంతా ప్రింట్ లేదు కాబట్టి మెథడ్ డాట్ యాడ్. సిమిలర్లీ సబ్స్ట్రాక్షన్, చూడండి ఎంత సింపుల్ గా ఉంటుందో మన కోడ్. అక్కడ అన్ని లైబ్రరీ ఫైల్స్ అని సపరేట్ పెట్టేసుకుంటాం. ఇది మనకు హెల్ప్ ఆఫ్ ద మెథడ్. మనకు ఏ టాస్క్ కావాలి ఆ టాస్క్ అనేది మనం స్టోర్ చేసి పెట్టేసుకుంటాం అనమాట. సో రియూజబిలిటీ ఇది ఇక్కడే కాదు, ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, వేరే ప్యాకేజ్ లో ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ అనేది కూడా ఏ మ్యాండేటరీ అనేది లేదు. వేరే డిఫరెంట్ ప్యాకేజ్ లో యూజ్ చేసుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. ఓకే, సో ఇది మనకు మెయిన్ అడ్వాంటేజ్ ఇన్ ద మెథడ్స్. రెండింటికి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే స్టాటిక్ కి నాన్ స్టాటిక్ కి ఇలా ఇదే ఎక్కువగా యూస్ఫుల్ గా ఉంది, అందరూ నాన్ స్టాటిక్ యూజ్ చేస్తారు అప్పుడు కదా. అవును, యాక్చువల్లీ అందరూ నాన్ స్టాటిక్ యూజ్ చేస్తారు. బికాజ్ ఎందుకు అంటే ఓకే, అందరూ నాన్ స్టాటిక్ ఎక్కువ యూజ్ చేస్తారు. బికాజ్ ఇక్కడ మనకు మెథడ్ నేమ్ అనేది వస్తుంది, ఇక్కడ మెయిన్ మెథడ్ అని వస్తుంది, ఇప్పుడు క్లాస్ లెవెల్లోనే వస్తుంది. బట్ ఎప్పుడు మనం టెస్ట్ యూజ్ చేస్తాము అప్పుడు స్టాటిక్ అనే నాన్ స్టాటిక్ అనేది ఏమి ఉండదు అనమాట. నాన్ స్టాటిక్ డైరెక్ట్ గా యూజ్ చేసేస్తాం. సో నాన్ స్టాటిక్ ఎందుకు అంటే నాకు ఈ ఆబ్జెక్ట్ కి డిఫరెంట్ డిఫరెంట్ డేటా అనేది క్రియేట్ అవుతుంది అనమాట. సో స్టాటిక్ అంటే సేమ్ వాల్యూ తీసుకుంటది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది కదా, ఇక్కడ ఒక వేరియబుల్ పెడుతున్నా. సో ఇంట్ a = 56 అని పెడుతున్నా. ఓకే, ఇది స్టాటిక్ వేరియబుల్ పెడుతున్నా, స్టాటిక్ వేరియబుల్ కిందకి. ఇదే నాన్ స్టాటిక్ వేరియబుల్ ని ఇలా పెడుతున్నా. ఓకే, ఇప్పుడు మీరు డిఫరెన్స్ చూడండి. ఓకేనా, ఏ వాల్యూని కాల్ చేస్తున్నా సంథింగ్ నేను ఓకే, ఇక్కడ నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెథడ్ కి మెథడ్ m = న్యూ మెథడ్. ఓకే, సో ఇక్కడ నాన్ స్టాటిక్ మెథడ్ ఉందా, సో ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేస్తున్నా. వెయిట్, ఓకే, అండ్ అండ్ చాలా రీజన్స్ ఉన్నాయి. ఇది స్టాటిక్ ఉంటుంది కదా, స్టాటిక్ మనము ఇన్హెరిట్ చేసుకోలేము అనమాట. ఓకే, ఇట్ కెన్ నాట్ బి ఇన్హెరిట్. ఇక్కడ బి వాల్యూ అసైన్ చేస్తున్నా, బట్ ఇక్కడ ఏం ఎర్రర్ వస్తుంది నాకు. చేంజ్ టు ఫీల్డ్ బి ఇన్ టైప్ మెథడ్. ఓకే, ఆల్రెడీ ఇక్కడ బి ఇచ్చాను కదా వాల్యూ. ఫైన్, ఇది పబ్లిక్ అడుగుతుందా, బికాస్ నో రిపీట్. ఓకే,
ఓకే. సో, పబ్లిక్ విజిబిలిటీ పబ్లిక్ ఇస్తున్నా. అలా ఏం లేదే. డైరెక్ట్‌లీ వి కెన్ యూజ్ ఇట్. చేంజ్ ఫీల్డ్ టైప్ ఇన్ బి బై పబ్లిక్ ఇంటూ బి. ఆబ్జెక్ట్ కరెక్ట్ గానే